ఇప్పుడు కుంభరాశిలో శని స్థితి పొందితే ఎలా ఫలితాలుంటాయి? అంటే ఏకాదశి భావంలో కానీ, కుంభరాశిలో కానీ శని స్థితి పొందినప్పుడు ఈ పీపుల్ మనం గమనించినట్టయితే కనుక వీళ్ళు డౌన్ టు ఎర్త్ అనమాట. అంటే చాలా తక్కువ స్థాయి నుంచి హయ్యర్ స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఒకటి ఉంటుంది. రెండోది వీళ్ళేంటంటే ద బెస్ట్ కన్సల్టెంట్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మేబీ ఆస్ట్రాలజికల్గా చూసుకున్నాం అనుకోండి, 5th హౌస్లో శని కూర్చున్న అండ్ 8th 9thలో కూర్చున్న ఇంత కన్సల్టెంట్ చేయగలుగుతారో, 11thలో కూర్చున్నప్పుడు కూడా అంతకుమించి బెస్ట్ కన్సల్టేషన్స్ అనేది వాళ్ళు చేయగలుగుతారు. రెండోది వీళ్ళు ఏదైనా ఉంటే కనుక వీళ్ళకి చాలా వరకు సహాయ సహకారాలు అందవనే చెప్పాలి. వీళ్ళు ఏంటంటే లైఫ్లో చాలా ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఒంటరిగా పోరాడాలి. రెండోది ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ గోల్స్ అనేది పెట్టుకోవాలి ముందు. ఎందుకంటే అది వాళ్ళ లైఫ్లో ఏ అయితే డిజైర్స్ ఉంటాయో ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటాకి ఆ డిజైర్స్ కోసం పాకులాడాలి, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఇప్పుడు మనకి అర్ధత్రికోణంలో శని కూర్చున్నాడు అనుకోండి, ఈ ప్రాఫిట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ 11thలో శని కూర్చున్నప్పుడు కుంభరాశిలో వీళ్ళు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయడానికి బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా సహాయ సహకారాలు అందవు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు లైఫ్లో ఎదిగేదాకా ఏంటంటే ఎన్నో రకాల డక్కాముక్కలు తినాల్సి వస్తుంది, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అన్ని ఇబ్బందులు పడుతూ కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండే హయ్యర్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ ఒకటి ఉంటుంది. వీళ్ళు బాగా పైకి వచ్చే కొద్ది ఏంటంటే వీళ్ళు చాలా రకాల ఈ డొనేషన్స్ లాంటివి చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం సినీ ఇండస్ట్రీలో కానీ వేరే చోట్ల కూడా చూస్తున్నాం అనుకోండి, ఎక్కువగా సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలాంటి జాతకాల్లో చూస్తే కనుక మనకి ఈ 11th శని కనబడుతుంటాడు, కుంభరాశిలో శని. వీళ్ళు కూడా అంతే, ఎన్నో డక్కా ముక్కలు తిని లైఫ్లో సక్సెస్ వెళ్తాం అండ్ డొనేషన్స్ బాగా చేయటం, చాలామందికి చాలా చేయటం ఇలాంటివి చేస్తుంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎదుగుతానే తన చుట్టుపక్కల ఎంతమంది ఉంటారో అంత సర్కిల్ని ఎదిగే విధంగా వీళ్ళు ద బెస్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు అండ్ హెల్ప్ చేయగలుగుతారు. అంటే వీళ్ళకి ఎంతకాడికి ఎలా ఉండాలంటే ఈ శని డిఫరెంట్ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే మామూలుగా చెప్పుకునేది డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుంది వీళ్ళ దగ్గర. 2 బాడీ ఫిట్ ఉంటుంది. మనకు కుంభరాశిని గమనించామనుకోండి, ఒక ఫిట్ ఉన్న మనిషి కుండలోంచి నీటిని వేరే వాళ్ళకి దానం చేయడం అనేది మనకి చూస్తుంటాం. అట్లాగే వీళ్ళు ఏంటంటే సోషల్కి, సమాజానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్లో సమాజ హితవు కోసం ఏదైనా చెయ్యాలి అని తప్ప వీళ్ళు ఇంటర్నల్గా ఉంటుంది. ఇలా చేస్తే కూడా చాలా మంచి విషయం చెప్పచ్చు. ఎందుకంటే ఈ సర్వీస్ ఎందుకు చెప్తామంటే ఇది 11th హౌస్ 6వ భావానికి 6వ భావం, భావోద్భావాలు. అంటే వీళ్ళు ఎంతకాడికి సర్వీసెస్ చేస్తూ ఉండాలి. రెండోది వీళ్ళు ఏంటంటే తొందరగా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెళ్ళినా కూడా వీళ్ళని చాలామంది కన్సిడర్ చేయరు, వీళ్ళకి ఉపయోగపడరు. వీళ్ళే అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. కాబట్టి వీళ్ళు సెల్ఫ్ గోల్ కోసం ఎక్కువ కష్టపడుతుండాలి. వాళ్ళను వాళ్ళు తయారు చేసుకుంటారంటే ఎవరి కాళ్ళు తన శిల్పాన్ని తాను చెక్కునే విధానం ఏదైనా ఉందంటే కనుక ఇది ఎక్వేరియస్ శని అని చెప్పాలి.